అందరికీ నమస్కారం అండి. ఈరోజు కూడా ఒక సరికొత్త ఆధ్యాత్మిక కార్యక్రమంతోటి మీ ముందుకొచ్చాను. మంథని పట్టణంలో పలు చోట్ల జరిగిన వటసావిత్రి నోములను మీ ముందుకు తీసుకొచ్చాను. మంథని పట్టణంలో వటసావిత్రి వ్రతం సందర్భంగా మహిళలు ఉదయం నుంచే రావుల చెరువు కట్ట, పెంజేరు కట్ట, మందాట వీధుల్లోని వటవృక్షాల వద్దకు చేరుకొని అత్యంత భక్తి శ్రద్ధలతో వటసావిత్రి వ్రతాన్ని ఆచరించారు. ముత్తైదువలంతా పసుపు, కుంకుమ, పువ్వులు, పండ్లు, కొబ్బరికాయలు, అక్షింతలు, దీపాలతో పూజా సామాగ్రిని తీసుకొని వచ్చి వటవృక్షాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వటవృక్షం చుట్టూ పవిత్ర దారాన్ని చుడుతూ ప్రదక్షిణలు చేశారు. తమ భర్తల దీర్ఘాయుష్షు, ఆయురారోగ్యాలు, కుటుంబంలో సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు, పిల్లల అభివృద్ధి కలగాలని మనసారా ప్రార్థించారు. ఈ సందర్భంగా మహిళలు సావిత్రి సత్యవంతుల పవిత్ర గాథను శ్రద్ధగా ఆలకిస్తూ సాంప్రదాయబద్ధంగా నోములు ఆచరించారు. హిందూ సంప్రదాయంలో వటసావిత్రి వ్రతానికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. తన భర్త సత్యవంతుని ప్రాణాలను యమధర్మరాజు నుంచి తిరిగి పొందిన మహాపతివ్రత సావిత్రి జ్ఞాపకార్థంగా ఈ వ్రతాన్ని వివాహిత మహిళలు ప్రతి ఏడాది అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తుంటారు. రావుల చెరువు కట్ట, పెంజేరు కట్ట, మందాట వీధుల్లో ఉదయం నుంచే మహిళలతో సందడి నెలకొంది. వటవృక్షాల చుట్టూ పూజలు, హారతులు, మంత్రోచ్చారణలతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. సాంప్రదాయ దుస్తుల్లో మహిళలు భక్తి శ్రద్ధలతో నోములు ఆచరిస్తూ కనిపించిన దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రావుల చెరువు కట్ట వద్ద మరో ఆసక్తికర దృశ్యం కూడా కనిపించింది. అక్కడి వటవృక్షం వద్ద ఎప్పుడూ సంచరించే కోతులు పూజా సామాగ్రి, ప్రసాదం కోసం మహిళల వద్దకు చేరుతూ కొంత ఇబ్బంది కలిగించాయి. దీంతో అక్కడే ఉన్న కొందరు స్థానికులు, భక్తులు కోతులను దూరంగా ఉంచుతూ మహిళలు ఎలాంటి భయం లేకుండా ప్రశాంతంగా పూజలు నిర్వహించేలా సహకరించారు. వారి సహాయంతో మహిళలు ఎలాంటి అంతరాయం లేకుండా తమ వ్రతాన్ని పూర్తి చేశారు. మహిళలందరూ ఈ వ్రతంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒకరికొకరు పూజా విధానాలను చెప్పుకుంటూ, సావిత్రి వ్రతం విశిష్టతను గుర్తు చేసుకుంటూ భక్తిభావంతో పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు కూడా మహిళలకు సహకరిస్తూ ఉండడంతో ఆ ప్రాంతం అంతా కూడా పండగ వాతావరణం నెలకొంది. మంథని పట్టణంలో ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వటసావిత్రి వ్రతాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తి, సాంప్రదాయం, సంస్కృతి కలిసిన ఈ వేడుక స్థానికులను మాత్రమే కాకుండా అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. మంథని మరియు పరిసర ప్రాంతాల్లో జరిగే విశేషాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మా ప్రతి వీడియోని ముందుగా వీక్షించండి. రావుల చెరువు కట్ట, పెంజేరు కట్ట, మందాట వీధుల్లో జరిగినటువంటి వటసావిత్రి వ్రతానికి సంబంధించిన కొన్ని వీడియో క్లిప్పింగ్స్ అయితే ఈరోజు వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. మరి వీడియోనైతే అందరూ వీక్షించండి. ధన్యవాదాలు.
తీసుకుందాం. అట్టసూత్రార్థే అక్షతాన్ సమర్పయామి. అక్షతలు వెయ్యండి. వేదమాకర్ణమస్తుభ్యం సావిత్రి బ్రహ్మణ ప్రియే. నానా పరిమళ ద్రవ్యం గృహాణ పరమేశ్వరి సావిత్రి దేవి నమః. పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి. పువ్వులు పెట్టుకోండి. మాల్యాదిని వందేనే మాలాద్యాదిమై ప్రభో మయా ఉంటాన్ భూయాకం అంటే పుష్పాణి కలియుక్తాం సావిత్రి దేవతాయే నమః. పుష్పాణి సమర్పయామి. అంగపూజ అష్టోత్తరం. హరి ఓం. పువ్వులు పువ్వులు పెట్టుకుని లేకుండా ప్రసాదికే దేవి నమః. పాదం పూజయామి. ప్రసాదికే నమః. జగే పూజయామి. శివాయ నమః. ఊరు పూజయామి. కమలభద్రాక్షే నమః. కటి పూజయామి. భూతదారిణ్యే నమః. ఉదరం పూజయామి. శరణ్యే నమః. పార్థం పూజయామి. సర్వమంగళాయ నమః. బాహుం పూజయామి. గాయత్రీ నమః. కంఠం పూజయామి. బ్రహ్మణ ప్రియాయ నమః. ముఖం పూజయామి. పార్వతీ నమః. నేత్రం పూజయామి. శివాయ నమః. నారాయణ పూజయామి. హేమవత్యై నమః. కఠో పూజయామి. సౌభాగ్యదాత్రే నమః. శిరం పూజయామి. ఇందిరాయ నమః. ఉమాయ నమః. కన్యకాయ నమః. కరుణాయ నమః. కష్ట దారిద్ర్య శమన్యే నమః. ఆద్యాయ నమః. కాంక్షితాత్పదాయ నమః. కామేశ్వరాయ నమః. కుమార్యే నమః. కుపాపూర్ణాయ నమః. గణేశజనన్యే నమః. గంగాధర పుణ్యే నమః. గాయత్రీ నమః. గిరిరాజభవాయ నమః. గుహాంబికాయ నమః. గౌర్యై నమః. జన్యై నమః. చంద్రవదనాయ నమః.